మంచి వర్షం వచ్చే టైంలో టీ తాగే టైంలో సాంగ్ పట్టుకున్నాడని అనుకున్నా పర్వాలేదు. మనం రోజు డిస్కస్ చేసేది భక్తి గురించి, నిర్మలమైన మనస్సు గురించి, భగవంతుడికి ఏమిస్తే అతని వరకు చేరుతుందో అనే దాని గురించి మనం రోజు ప్రస్తావించుకుంటున్నాం. ఇది మనం తెలుసుకోవడమే కాదు, మనము ఆచరణ యోగంలో కూడా పెడితేనే మనకి మార్పు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక టీవీ యాడ్లో గులాబ్ జామున్ వచ్చింది అనుకోండి, మనం గులాబ్ జామున్ తిన్నట్లు కాదు, గులాబ్ జామున్ తీసుకొని తింటేనే తిన్నట్టు లెక్క. అలాగా మనం కేవలం తెలుసుకోవడం వల్ల ఏ లాభం లేదు, తెలిసి ఆచరించడం వల్ల నీకు దాని ప్రతిఫలం నీకు దొరుకుతుంది. అలాగా గురువుల దగ్గర వాళ్ళ కృపాశీర్వాదాలు పడడానికి శిష్యులు ఎన్నో పాటలు పడిన ఉదంతాలు మనకు తెలుసు. ఉదాహరణకి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి సమయంలో ఎవరైతే శిష్యుడు పరమ భక్తుడు అయినటువంటి సిద్ధయ్య ఎంత తాపత్రయపడతాడో ఆయన్ని శివరాజున సమాధికి పోవడానికి ముందు దర్శించాలని ఆయన అంత త్రసపడతాడు ఆ భగవంతుని చేయడానికి. అలాగే ఒక గురువు కూడా శిష్యుల్ని కాపాడడానికి ఎక్కడి వరకు వెళ్తాడు అనేదానికి మనం ఒక ఉదాహరణ చూస్తాం. ఉత్తరప్రదేశ్లోని కైంచీధామ్ అనే ఒక ప్రాంతంలో నీమ్ కరోలి బాబా అనే ఒక మహానుభావుడు పుట్టాడు. ఆయనని చూస్తే ఎవరు యోగి అని కాదు కదా, మామూలు వ్యక్తిగా కూడా ఆయన్ని గుర్తించారు. ఎప్పుడు ఒంటి మీద ఏమీ లేకుండా ఒక చిన్న టవల్ వేసుకొని చిన్న గోచి లాంటిది పెట్టుకొని ఉంటాడు, లేదంటే నిరంతరం స్వెటర్లోనే ఉంటాడు. ఆయన్ని చూస్తే ఈయన స్వామి అనుకుంటారు. ఈయనకి ఆయన ఒరిజినల్ పేరు వేరే ఉంది, ఆయన అందరూ పిలవడం నీమ్ కరోలి బాబా అని పిలుస్తారు. ఈ పేరు ఆయనకి ఎలా వచ్చిందంటే, ఒకసారి ఆయన ఒక భక్తుడిని కలవడానికి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక దగ్గర నీమ్ కరోలి అనే ఒక స్టేషన్ దగ్గర ఒక స్టేషన్ మాస్టర్ ఏం చేస్తాడంటే చెక్కింగ్కి వస్తాడు. వచ్చి చూస్తే ఈయన పడుకొని ఉంటాడు, భోగి అంతా ఖాళీ ఉంటుంది. వచ్చి ఆయన లేపి తీసి ఈయన టికెట్ అడుగుతాడు. ఈయనే ఒక ప్రపంచంలో ఉంటాడు, లేదు అని చెప్తాడు. మరి లేదు అని అంత దర్జాగా పడుకొని చెప్తాను, నువ్వు లేదు ఫస్ట్ నువ్వు అంటాడు. అక్కడ ఉండేవాళ్ళు అంటారు, అయ్యా ఆయన ఒక బాబా, ఆయన వదిలేసేయండి, ఆయన పెద్ద మహానుభావుడు, ఆయన టికెట్ కావాలంటే నేను చెల్లిస్తా ఉంటాడు. లేదు, రూల్ అంటే రూల్, కొత్తగా ఎక్కింటాడు టీసీ ఆయన పాపం. రూల్ అంటే రూల్, ఎవరు తప్పు చేసినా వాళ్ళే కట్టాలి, మీరు ఎట్లా కడతారు మీరు అంటే ఆయన దగ్గర డబ్బులు అడిగితే డబ్బులు ఉండవు. ఆయన ఏం చేసేస్తాడు, ఆ ట్రైన్లో నుంచి కిందికి దించేస్తాడు. ఆయన సీదా పోతాడు. ఎక్కడ భోగిలో ఎలా అయితే గట్టి మీద పడుకున్నాడో అదే మాదిరిగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద వేసిన బెంచ్ మీద పోయి మళ్ళీ అదే బంగ్లో పడుకుంటాడు. ఆయన పడుకుండి పోతాడు. ఇక్కడ ట్రైన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ముందుకు కదలదు ట్రైన్. సరే ఏమైనా ప్రాబ్లం ఉందా టెక్నికల్ అని చెప్పేసి ఆ ఏఎస్ఎం కలిసి వచ్చి సిగ్నల్ దగ్గర చెక్ చేసుకొని అన్నీ చూసుకుంటారు, అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. ట్రైన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకు కదలడం లేదు. అలాగ దాదాపు 40 నిమిషాలు ఆ స్టేషన్లో ట్రైన్ హోల్డ్ అయిపోతుంది. అందరికీ అర్థం కాదు, ఏమిది ఇంత బాగుంది, అన్ని కండిషన్లో వచ్చి స్టేషన్ దగ్గర ఆగింది, మళ్ళీ ఎందుకు స్టార్ట్ కావడం లేదు, పట్టాల కింద ఏమన్నా ఉన్నాయా అని అన్ని కిందకి చెక్ చేస్తారు, ఎక్కడ ఏమీ లేదు. అప్పుడు ఒక ముసలాయన అదే భోగిలో కూర్చున్న ఆయన ఆ టీసీకి పిలిచి చెప్తాడు, సార్ మీరు ఇంతకుముందు ఒక ఆయన్ని దింపేసినారు కదా, ఇది ఆయన పైన ఉంటుంది, ఆయన పోయి తీసుకురండి, స్టార్ట్ అయిపోతుంది. ఆయన పడుకొని ఉంటాడు. టీసీ ఎత్తుక్కుంటూ వస్తాడు. అందరు జనాలు టీసీని తిట్టడం మొదలు పెడతారు, నువ్వు భలే డ్యూటీ చేస్తావు లేదా, దొంగలు ఎంతోమంది పోతారు, కానీ ముసలాన్ని పడుతుంది, భలే డ్యూటీ చేశావు, చూడ ఆయన తీసుకురా. ఇంకా ఆ టీసీ గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన దగ్గరికి వస్తాడు. ఆ బాబా దగ్గరికి వచ్చి, బాబా మీరు టికెట్ ఇవ్వక్కర్లేదు, దయచేసి ట్రైన్ ఎక్కండి అని చెప్తాడు. ఆయన మళ్ళీ కళ్ళు తెచ్చి చూస్తాడు, ఎక్కొచ్చా బాగా ఆలోచించాడు. లేదు మీరు నిర్మమాటంగా ఎక్కొచ్చు, మేము చూసుకుంటాము. ఆయన వస్తాడు, మళ్ళీ భోగిలో ఎలా పడుకున్నాడో మళ్ళీ అలాగే పడుకుంటాడు, సిగ్నల్ ఇస్తాడు, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఒక వ్యక్తికి ఉండే శక్తి ఈ ఉదాహరణ చెప్తుంది. ఆయన మామూలు మనిషిలాగా సాంసారిక వ్యవహారాలన్నీ చూసిన ఒక మహానుభావుడు కేవలం తన చిత్తం ద్వారా ఒక ట్రైన్ని ఆపేస్తాడు. ఆయన మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఇటువంటి ఒక గురువు ఒకసారి ఇద్దరు దంపతులు ఈయనకి నిరంతరంగా 16 సంవత్సరాల నుంచి ఈయన దగ్గరికి వచ్చి ఏ కష్టం ఉన్నా ఆయన దగ్గర చెప్పుకొని ఏడ్చి వెళ్ళే ఒక వృద్ధ దంపతులు ఒకసారి ఈయన దగ్గరికి వస్తారు.
ఎప్పుడూ లేని బాధగా ఈయన కాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెడతాడు ఆ భక్తుడు. ఈయన అడుగుతాడు, ఎందుకు, ఏం బాధ అయింది, ఏం చెప్పు అంటే, అయ్యా నీకు అన్నీ తెలుసు, కానీ నా కష్టాన్ని తీర్చలేకపోతున్నాను. ఈ స్వామికి ఆయన క్షవరం చేసే ఒక శురకుడు, అంటే పర్మనెంట్గా ఆయన ఎవరితో చెప్పించుకుంటుండలేదు, ఆయన ఆ భక్తుడితోనే చెప్పించుకుంటుంటాడు. అటువంటి భక్తుడే, నేను నీ సేవలో ఉన్నాను స్వామి, నా ఈ కష్టాలు తీరడం లేదు, నేను చేసిన పాపం అన్నా ఏమి. ఆయన అంటాడు, అవన్నీ వద్దాయా, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అని కొద్దిగా ఫస్ట్ గడ్డం తీసేస్తే నాకు అనీజీగా ఉంది అని చెప్తాను. నేను అనుకుంటాను, నేను నా కష్టం చెప్తుంటే నేను గడ్డం గురించి చెప్తున్నాను. సరే నేను చేస్తాడు, ఇంక స్వామి గారు అడిగినాడు లేదనుకూడదని చెప్పేసి ఆయన కత్తి తీసుకొని పాపం గడ్డం గీస్తూ చెప్తాను. ఇప్పుడు చెప్పు అంటాడు, గడ్డం గీయించుకుంటూ. అని అంటాడు, ఇన్ని రోజులు నేను నా భార్య ఇద్దరే ఉన్నాను, ఎందుకంటే నా కొడుకు 16 సంవత్సరాల క్రితం ఇంటి మీద అలిగిపోయినాడు, ఈ రోజు వరకు ఎక్కడున్నాడో తెలియదు. నాకు నా భార్యకు నేను ఇద్దరు తప్ప వేరే ప్రపంచం లేదు. ఈ మధ్య నా భార్య మంచానికి అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొడుకుని ఎక్కువగా తలుస్తుంది, నన్ను ఒకే ఒక కోరిక కోరుతా ఉంది, నేను చచ్చే లోపల నా కొడుకును ఒక్కసారి చూపి. ఈ కోరికను నేను లేదనకపోతున్నాను, ఇన్ని రోజులు నాకు సఫరీలు చేసిన నా భార్య అడిగిన ఒక చివరి కోరిక నేను తీర్చలేకపోతున్నాను, ఈ బాధ నన్ను కలిసివేస్తుంది, ఏం చేయాలో తెలియడం లేదు, వాడు ఎక్కడున్నాడో నాకు అసలే జన్మ సందేహంలో చెట్ల బయటపడాలో అర్థం పడదు. ఆయన గీక్కుంటూ సగం గడ్డానికి వచ్చేసింది. ఉండు ఒక్క నిమిషం ఉండని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఇక్కడే ఉండని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇట్లా ఇక్కడ చావుడిలో షేవింగ్ చేయించుకుంటుంటాడు, లోపలికి ఆశ్రమంలోకి వెళ్ళిపోతాడు. ఆయన కత్తి పట్టుకుని అట్లాగే నిలబడతాడు, వస్తాడు. ఈయన వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి, ఇప్పుడు ఏమో చెప్తున్నదో చెప్పుకోవాలి. అదే స్వామి నా కొడుకు, సరే చూద్దాం, ఈ పక్క తీసుకెళ్ళి అని అనుకుంటాడు. ఇంక వినడా కూడా అర్థం కావడం లేదు, ఏదో నా ధర్మం చెప్పేది ఉంది, గురువుకి చెప్పేద్దాము అని ఆయన గురువు మీద భారం వేసేసి మిగతా గడ్డాన్ని గీకేస్తాడు. గీకేసిన తర్వాత వాళ్ళకి ఒక ఆశీర్వాదం ఇస్తాడు, నువ్వు బాధపడద్దు, నిన్ను నేను ముందు నుంచి చూసినాను, నీకేం కాదు, నీ భార్య కూడా ఏం కాదు, నేను అభయం ఇస్తున్నాను, ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. ఆ ఒక్క మాటతో ఆయన కొంచెం ఊపిరి పోసుకున్నట్లయితుంది. అప్పటి వరకు గురువుని కూడా అనుమానించిన ఆయన మనస్సు ఒక్కసారి కొంచెం కుదుట పడుతుంది, అరే గురువు కూడా నా సమస్య విన్నాడు. తీరా ఇదంతా అయిపోయిన తర్వాత కరెక్ట్ అది జరిగిన 4వ రోజుకి ఆ కొడుకు బ్యాగ్ వేసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఒక్కసారి వాటి దగ్గర చూసే లోపల షాక్ అయిపోతాడు. 16-17 సంవత్సరాలు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కొడుకు సడన్గా వచ్చే లోపల వాటి రూపురేఖలు మొత్తం మారిపోయింటాయి. కొంతసేపు అసలు గుర్తుపట్టడు, ఎవరు బాబు నువ్వు అని అడిగిన తర్వాత కొన్ని గుర్తులు కొడుకుని పట్టిస్తుంది. అప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేకుండా వాడి చేతిలో ఉండే బ్యాగ్ని తీసి కింద పడేసి గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు కొడుకు. ఒరే ఇన్ని రోజులకు వచ్చినావురా, మీ అమ్మ మంచమానికి అయిపోయింది, చచ్చిపోతుందిరా నిన్ను తలుచుకొని అని. సరే ఫస్ట్ నన్ను వద్దు, మీ అమ్మని చూస్తురా ఫస్ట్ అని. ఎప్పుడైతే తల్లి దగ్గరకు వచ్చి మంచం దగ్గర కాళ్ళ కింద కూర్చొని అమ్మ అని పిలుస్తాడో ఆ తల్లి తటాలను లేస్తుంది ఆ మాటకి. అరే ఊరు చూస్తే కొడుకు, ఇది కలో నిజమో అర్థం కాక భర్తని చూస్తుంది. భర్త అంటాడు, అవును కొడుకు వచ్చినాడు. ఇంకా తల్లి ఆనందానికి అవధులు లేకుండా అయిపోతుంది. గట్టిగా పట్టుకొని పాపం కొడుకుని ఏడవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు తన్మయత్వంతో పాపం వాళ్ళు కన్నీళ్ళు పెడుతుంటారో భర్తకి ఆనందం పట్టలేక బయటకు వచ్చి ఆయన ఏడ్చుకుంటూ నిలబడతారు. ఇలాగా కొంత సమయం గంభీరంగా గడిచిన తర్వాత వాళ్ళకు ఒకటి అనిపిస్తుంది. సరే తల్లి అడుగుతుంది, ఒరే నాయన ఎలా వచ్చావురా నువ్వు, అసలు ఇన్ని రోజులు రానింది ఇప్పుడు ఎందుకు రావాలనిపించింది నీకు? భర్త అంటాడు, వాడు ఇప్పుడు వచ్చాడు, ఫస్ట్ వాడికి తినడానికి ఏమైనా పెడదాం, వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో ఏమో తెలియదు మనకి, వాడు తిని బాగా ప్రశాంతమైన తర్వాత ఎందుకు అని చెప్పేసి కొడుక్కి పాపం స్నానానికి నీళ్లు తోడి భోజనానికి అంతా సిద్ధం చేసి మంచి భోజనం అయిన తర్వాత వాడు పడుకునే ముందు తల్లి తండ్రి వాడి పాదాల దగ్గర కూర్చొని నిదానంగా అడుగుతారు, ఏం నాయన ఇన్ని రోజులు మా మీద అడిగినాడే, ఇప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు, అసలు మేము నిన్ను తలుస్తున్నామని నీకెట్లా తెలిసిందేది అని అంటాడమ్మా. నేను ఇక్కడ నుంచి ఒక 160 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో ఒక హోటల్లో సామాన్లు కడిగే పనిలో ఫిక్స్ అయిపోయినాను. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత నాకు ఎక్కడ పోవాలో అర్థం కాలేకున్నప్పుడు ఆ హోటల్ యజమాని నన్ను తీసుకొని అక్కను చేర్చుకున్నాడు. తన హోటల్లో పని ఇచ్చి నాకు జీతం ఇచ్చి
నాకు పెళ్లి చేసి ఆయనే చూసుకుంటున్నాడమ్మా, నేను అక్కడే ఉండిపోయినాను, అదే హోటల్లో నేను పాత్రలు తోముతూ ఇక్కడే ఉంటున్నాను. అప్పుడంటాడు, మళ్ళీ అక్కడ ఉండేవాడివి ఇక్కడికి రావాలని నీకు ఎందుకు అనిపించింది ఇన్ని రోజులకి? నాకు కూడా తెలియదమ్మా, ఉన్నట్టుండి మొన్న ఒకసారి సామాన్లు కడిగేటప్పుడు మా సెక్షన్లోకి ఎవరు రారు, అది పెద్ద హోటల్, అక్కడ లోపల వరకు ఎవరిని అలో చేయరు. కానీ ఒక ముసలాయన ఒంటి మీద కమ్మడి చుట్టుకున్నాడు, చుట్టుకొని సగం గడ్డం గీక్కొని వచ్చి లోపలికి వచ్చాడు, ఎట్లా ఎత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆయన ఫలానా వాళ్ళ కొడుకు ఎవరు అని అడిగితే నేను చెప్పాను, అవును నేనే, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నావు అని అడిగినాడు. 16 సంవత్సరాలు సుమారు అయింది స్వామి అంటే, మీ అమ్మ మంచాన పట్టింది, ఈరోజు రేపు చచ్చిపోయేటట్లుంది, నువ్వు వస్తే బతుకుతుంది లేదంటే సస్తుంది అని చెప్పి మళ్ళీ లేట్ చేయదు త్వరగా వచ్చేసి అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. సరే నేను చెప్పి ఎవరో చెప్పినారులే మనకెందుకు అని చెప్పేసి పాపం వీళ్ళకి కొడుకు అయితే వచ్చేసినాడు కాబట్టి ఆ సంతోషంలో ఒకసారి మళ్ళీ గురువుగారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి ఆశ్రమానికి తీసుకొని వస్తారు కంచిరామ్కి. ఆశ్రమానికి తెచ్చిన తర్వాత అక్కడికి పోయి వీళ్ళు ముందుగా ఫస్ట్ నమస్కారం చేసి కొడుకుని లోపలికి పిలుస్తారు. కొడుకు వస్తాడు, కొడుకు వచ్చి చూసిన తర్వాత ఆయన స్వెటర్లో కూర్చొని ఒక క్యాప్ పెట్టుకొని కూర్చొని ఉంటాడు, ఒక ఆరాం చైర్లో ఊపుకుంటూ. ఆయన చూస్తాడు, చూసిన తర్వాత కొద్దిగా అనుమానం వస్తుంది, ఆ రోజు హోటల్లో వచ్చిన ఆయన ఈయనైనా కాదా అని. మెల్లిగా చూస్తూ వాడు అనుమాన పడుతున్నాడని ఆ గురువు తన టోపీని తీసి పక్క పెట్టేస్తాడు. అప్పుడు గుర్తుపడతాడు, అమ్మ ఆ రోజు నేను హోటల్లో వచ్చి సగం గడ్డంతో నన్ను పిలిచినాడని చెప్పలేదా, ఇదే గురువు వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరికి ఆశ్చర్యం అవుతుంది, ఎప్పుడు వచ్చినాడురా? కరెక్ట్ వాళ్ళు లెక్కేసుకొని చెప్తే ఏ రోజైతే ఆయన గడ్డం గీసుకోవడానికి సగం గడ్డం గీసుకుంటాడో అదే రోజు లోపల ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆయన టైం ట్రావెల్ అంటారు, దాన్ని ఇంగ్లీష్లో టైం డైలేషన్ అంటారు. అంటే సమయంతో పాటు పరిగెత్తడం లేదా సమయంతో ప్రయాణించడం అని. ఆ విద్య ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఆశ్రమంలో 10 నిమిషాల టైం తీసుకొని అక్కడ హోటల్లో తేలి అక్కడ కొడుక్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి మళ్ళీ అది 10 నిమిషాల్లో వచ్చి ఇక్కడ ఇంతో సగం గడ్డం మిగతా గడ్డం గీయించుకుంటాడు. ఒక్కసారిగా ఆ విషయం తెలిసే లోపల తల్లిదండ్రులు నిర్ఘాంతపోతారు. ఇటువంటివి కూడా జరుగుతాయి ప్రపంచంలో. అప్పుడు ఒక్కసారి అందరూ గురువు కాళ్ళ మీద పడతారు. అప్పుడు అంటాడు, మీరు ఇన్ని రోజులు పడిన బాధ ప్రారంభ కర్మ, దాన్ని నేను ఎప్పుడో తీయొచ్చు. అంటే 16 సంవత్సరాల వరకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను మీ కర్మాన్ని తీసేసినాను అనుకో, ఆ కొంత కర్మాన్ని అనుభవించడానికి నువ్వు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను తీయలేదు. ఇప్పుడు మీ కర్మ పరిపక్వం అయింది, అందుకే నీ కొడుకుని మీకు చేరేలాగా చేసినాను. ఇలాగా ఒక గురువు గనక తలుచుకుంటే మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికన్నా తీసుకెళ్తాడు. అలాగే ఆ గురువుకు ఉండే శక్తుల్ని మనం కనీసం అంచనా కూడా వేయలేము. అటువంటి మహానుభావుల్లో నీమ్ కరోలి బాబా. మనం ఇప్పుడు తీసుకుంటున్న ఐఫోన్ను తయారీ ఎవరు చేస్తారంటే దానికి మెయిన్ ఓనరు స్టీవ్ జాబ్స్ అనే మహానుభావుడు. ఆయన లైఫ్లో మొత్తం ఫెయిల్యూర్ అయిపోయి సూసైడ్ చేసుకోవడానికి ఇండియాకి వస్తాడు. ఇక్కడ ఏవో 4 మంచి దేవాలయాలు ఉన్నాయి, ప్రశాంతంగా చూసి ఇక ప్రాణాన్ని వదిలేద్దాం అనుకొని ఆయన ఇండియాకి వస్తాడు. ఎందుకంటే ఆయనంత దరిద్రం ఎవరు అనుమతించలేదు. ఈరోజు ఆయన ఫోన్ ఒక బ్రాండ్ అయిపోయింది ప్రపంచానికి. అలాగా ఆయన ఒక్కసారి ఇండియాకి వచ్చి అన్ని దర్శనాలు చేసుకొని ఇక వదిలేద్దాం ప్రాణం అనుకుని వచ్చిన తర్వాత అక్కడ ఒక టూరిస్ట్ గైడ్ అని చెప్తాడు, సార్ మీరు ఇక్కడ వరకు వచ్చినారు, ఇక్కడ నుంచి ఒక ఆశ్రమం ఉంది కంచిరామ్ అనే ప్రాంతంలో, అక్కడికి వెళ్ళండి, ఒక గురువు ఉంటాడు, మీకు ఏదైనా సహాయపడవచ్చు. ఎందుకంటే ఈయన ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. మీరు అక్కడికి పోండి, 4 మంచి మాటలు చెప్పగలుగుతారా స్వామి? సరే ఏం చేస్తాడు, ఆయన దగ్గర డబ్బు కూడా ఉండదు. ఆయన అంటాడు, టూరిస్ట్ గైడ్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు, నేను అక్కడి వరకు వెళ్ళాలంటే కూడా నా దగ్గర డబ్బులు లేదు, మళ్ళీ ఎట్లా నన్ను అంటే, సార్ నాకు తెలిసిన ఒక క్యాబ్ని మీకోసం పంపిస్తాను, ఎందుకంటే మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం అవుతుంది ఏం చేసుకుంటారేమో అని, మీరు అక్కడికి వెళ్ళండి, మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఒక క్యాబ్ డ్రైవర్ని మాట్లాడి స్టీవ్ జాబ్స్ని తోడించి అక్కడికి పంపిస్తాడు. ఆయన అంటాడు, సార్ క్యాబ్ డ్రైవర్ అయితే ఏం ఆశించాడో నేను చెప్పేసినాను, ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అక్కడికి దిగిన తర్వాత క్యాబ్ డ్రైవర్ పాపం మామూలుగా చూస్తాడు, అక్కడి నుంచి అక్కడికి తీసుకుని వచ్చింటాడు. అక్కడ ఏం చేస్తాడు, ఆయన పాకెట్లో ఉండే ఆ అంతో కొంత అల్ప స్వల్ప ధనాన్ని ఆ క్యాబ్ డ్రైవర్కి ఇచ్చేసి స్టీవ్ జాబ్స్ పంపించేస్తాడు. ఇక ఈయన లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక పద్ధతి ఉంటుంది, నీమ్ కరోలి బాబాని చూడాలంటే ఏదో ఒక పండో పత్రం ఏదో ఒకటి తీసుకోవాలి, కిచెన్లో పోకూడదు అనేది అక్కడ వాళ్ళ ఆచారం. ఆయన ఒక పండు ఎవరైనా ఇస్తే 4 భక్తులకి పంచుతుంటాడు, అందరికీ ఒక్కొక్క పండే పంచుతుంటాడు. దాని వీడియోలు కూడా వైరల్ అయినాయి. దాన్ని ఒకసారి
ఆయన గుంపులోని శిష్యులే 4 ఆరెంజ్ పండ్లు ఇచ్చి 12 మంది పంపిస్తారు. ఇమ్మీడియట్గా 12 మందికి తలా ఒక పండు ఇచ్చి పంపిస్తాడు. అంటే సృష్టికి ప్రతిష్ఠి చేసే శక్తి కూడా ఆయనలో ఉంది. అలాగా స్టీవ్ జాబ్స్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన అట్లా ఇట్లా చూస్తూ ఆ కొత్త అబ్బాయిని రమ్మని చెప్తాడు. అంటే ఫారినర్ ఎక్కడైతే స్టీవ్ జాబ్స్ ఉన్నాడో అందరినీ వదిలేసి నువ్వు రా ఇక్కడికి అంటాడు. వచ్చి ఈయన పాదం దగ్గర కూర్చుంటాడు. ఎందుకు వచ్చినావు అని అడుగుతాడు. లేదు, నాకు యాక్చువల్గా ఇండియా పర్యటనకు వచ్చినానంటే అది కాదు విషయం, ఇంకేముంది చెప్పు. ఆయన అంటాడు, నాకు ఈ మధ్య చాలా డిస్ట్రెస్గా ఉంటున్నాను, జీవితం మీద నాకు ఆశ కలగట్లేదు, అన్ని ప్రయత్నాలు చేసేసినాను, ఎంతో కష్టపడినాను నేను, కానీ ఏది నాకు ఫలవంతం కావడం లేదు. ఆయన అంటాడు, ఒక పని చేయి, ఇప్పటి వరకు నీకు బాగలేదు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిపోయినావు కాబట్టి ఇక్కడి నుంచి అంతా బాగైపోతుంది, నువ్వు వెళ్ళిపో, నువ్వు మళ్ళీ తిరిగి చూడలేని ఒక స్థాయికి వెళ్ళిపోతావు, నువ్వు నేను చెప్తున్నాను వెళ్ళిపో. అక్కడుండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆయన మామూలుగా అడిగితే చెప్పే వ్యక్తి కాదు, అటువంటి దీన్ని పిలిపించి చెప్పి పంపిస్తున్నా అంటే వీడు చాలా దశవాన్యుడు అయిపోతాడని అక్కడుండే వాళ్ళంతా ఆయనకి చెప్పి పంపిస్తారు. అయ్యా, ఆయన దీని గురించి ఆలోచించేది తిరుగులేదు, స్వామి చెప్పినాడంటే ఆయన సాక్షాత్తు హనుమంతుడి స్వరూపం అని ఇక్కడ వాళ్ళు మేము నమ్ముతాము. ఆయన అటువంటి వ్యక్తి మీకు అభయం ఇచ్చాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. సరే అని ఈయన వెళ్ళేటప్పుడు ఒక ఏమంటాడంటే, సార్ పండు ఏం తేలేదా స్వామికి అని అడుగుతాడు. అప్పుడు ఆయనకి అర్థం కాదు, అరే ఏం తేలేదు, ఇక్కడ ఆచారం అయితే పండు తెచ్చేది అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. ఆయన బ్యాగ్లో ఒక పండు ఉంటుంది, ఒక యాపిల్ పండు. ఆయన దాన్ని తీసుకొని స్వామి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెడతాడు. పెడితే నీంకరోలి బాబా ఏం చేస్తాడంటే ఆ పండుని తీసుకొని సగం కొరికి మళ్ళీ ఆడి చేతికి ఇచ్చేస్తాడు. ఇప్పటి వరకు యాపిల్ బ్రాండ్ మీద ఉండే యాపిల్ నీంకరోలి బాబా కొరికిన యాపిల్ పండు పెట్టే మనం చూస్తుంది. చాలామంది దాన్ని ఎలా చెప్తారంటే బ్లూబెర్రీ పెట్టింటారు, దానికి అది చిన్నగా ఉంటుంది కాబట్టి కొరికితే గుర్తులు రాయడానికి రాదు కాబట్టి యాపిల్ పండు పెట్టి పండ్లతో కొరికినట్లు గుర్తు పెట్టినారు. కానీ స్టీవ్ జాబ్స్ కైంచి దానికి వచ్చిన తర్వాత ఒక సంస్థని నిర్వహించాలని మొదలు పెట్టాలని ఆలోచన ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వస్తుంది. ఇప్పటికీ ఎంతోమంది మహానుభావులు ఆయన కలిసినారు, వారి వారి అనుభవాల్ని వాళ్ళ ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. అటువంటి పవర్ఫుల్ బాబాలు మన దేశంలో కొల్లలు ఉన్నారు. కొందరు బయటికి తెలుస్తున్నారు, కొందరు బయటికి తెలియట్లేదు. ఇప్పుడుండే దేశద్రోహులకి ఈ ఇండియా ఎప్పటికో సర్వనాశనం అయిపోవాలా, కానీ ఎవరో మహా తపస్సులు ఎక్కడో కూర్చున్నారు కాబట్టి వాళ్ళ వైపు దేశాన్ని కాపాడుతుందని బలంగా నమ్మే దాంట్లో నేను మొదటి వాడిని ఉంటాను. ఎందుకంటే మనలో స్వార్థం, నేను నాది అనేది ఉన్నంత వరకు సమాజం బాగుపడదు. మరి ఇటువంటి సమాజాన్ని కూడా ఒక పట్టాన పట్టి నడిపిస్తున్నారంటే అలాంటి మహానుభావులు ఈ సృష్టిలో ఏదో ఒక మూలకు కాదు, పర్టికులర్గా మన భారతదేశంలోనే కోకొల్లల మంది ఉన్నారు. ఇలాగా ఒకసారి ఒక భక్తుడు తీవ్రమైన ఆకలితో ప్రయాణం చేస్తూ ఉంటాడు. పరమ కఠిన శివభక్తుడు ఆయన. ఎందుకంటే ఒక్క శివుడు తప్ప సృష్టిలో ఏదీ లేదని గట్టిగా నమ్మిన వ్యక్తే. చూడడానికి ఒక అఘోరీలాగా ఉంటాడు, చాలా పల్చటి ఆకారం, ఎత్తు 6 అడుగుల ఎత్తు, చాలా ఫాస్ట్గా నడిచే వేగంగా నడిచే నడక. అలాగ ఆయన ఒక కట్టెని పట్టుకొని సరా నడుచుకుంటూ పోతుంటాడు. ఆకలి అయిపోతుంటుంది, ఎవరికి మాట్లాడే వాళ్ళు ఎవరు చూస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళే దారిలో ఒక శ్మశానం ఉంటుంది, అక్కడ పోతాడు. ఆ శ్మశానాన్ని దాటుతూ ఒక పైకి చూస్తే అక్కడ ఒక చితి కాలుతూ ఉంటుంది. ఇంకొక దగ్గర అప్పుడే చనిపోయిన వాళ్ళకని ఒక పిండి ముద్దని తయారు చేసి ఆ పిండి ముద్దను అక్కడ పెట్టేసి పోయి ఉంటారు. ఆయన అనుకుంటాడు, ఆకలి అయింది, ఇప్పుడు ఆకలి తీర్చుకునే సమయం వచ్చిందని చెప్పేసి ఏమాత్రం ఆలోచన చేయకుండా తన చేతికరను పక్కన పెట్టేసి ఆ పిండి ముద్దని 4 చపాతీలుగా చేసుకొని ఆ చితి మీదే కాల్చుకుంటాడు. ఆ మండే చితి మీద రొట్టెల్ని కాల్చుకొని అదే రొట్టెని ఒక ఆకుని తెప్పి ఆకులో పెట్టుకుని తినబోయే సమయంలో ఈ సన్నివేశాన్ని అక్కడ పార్వతీదేవి పరమేశ్వరుడితో చెప్తుంది. స్వామి, నువ్వు ఎంత కఠినాత్ముడు అంటే నీకు ఇష్టమైన భక్తుడు తినడానికి గతి లేక ఒక శ్మశానంలో పిండ ప్రదానం చేసిన పిండిని అది కూడా ఒక మండుతున్న చితిపై వేసుకొని కాల్చుకొని తింటుంటే కనీసం ఒక పండును పుట్టించలేవా, నువ్వు ఎంతటి కఠినాత్ముడు అయ్యా నువ్వు అని అడుగుతుంది. ఆయన అంటాడు, నీకు అర్థం కాదు, వాడి గురించి నాకు బాగా తెలుసు, నీకు గనక పరీక్షించాలనుకుంటే నువ్వే పోయి ప్రత్యక్షంగా పరీక్షించు. ఆయన అంటారు, మీరు మగవాళ్ళు ఎలాగైనా ఉంటారు, తల్లి మనసు నాకైతే నిలబడదు, ఆయన ఆకలి నేను చూడలేకపోతున్నాను, నేను వెళ్ళి అది పిండ ప్రదానం చేసింది వద్దు నాయన అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చొస్తానని చెప్పేసి ఆమె మారు వేషంలో కిందికి వచ్చేస్తుంది శ్మశానం దగ్గర. ఒక ముసలావిడ రూపంలో చిరిగిన బట్టలతో వస్తున్నాను ఫస్ట్గా. ఈయన కరెక్ట్ పెట్టుకొని రొట్టెలు అదే సమాధి దగ్గర కూర్చొని తినబోతుండగా ఆమె అయ్యా ఆకలిని దీనంగా అరవడం మొదలు పెడుతుంది.
ఆయన చూస్తాడు, ముసలామె గొంతు వణుకుతుంటుంది. ఎక్కడో చాలా చలి వేసినప్పుడు ఎలా ఉంటుందో బొంగుర గొంతు అలా ఉంటుంది. ఆమెను చూస్తే పాపం అనిపిస్తుంది. రావు అని చెప్పేసి తను తినే 4 రొట్టెలు 2 రొట్టెలు ఆ ముసలామెకి ఇచ్చేస్తాడు. ఆమె తీసుకొని, అయ్యా 4 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఇవి నాకు సరిపోతాయి. ముసలి భర్త ఇంటికాడ ఉన్నాడు, ఆయన బయటికి తిరగలేడు, ఆయన కోసం కూడా 2 రొట్టెలు ఇస్తావా అని అడుగుతాడు. ఆయన ఏం చేస్తాడు, ఆలోచన లేకుండా ఆ 2 రొట్టెల్ని కూడా తీసుకొని ఆమె చేతిలో పెట్టేస్తాడు. మొత్తం 4 రొట్టెలు అయిపోతుంది. ఆకిని వదిలిస్తాడు, కట్టెని తీసుకొని మళ్ళీ ప్రయాణం ముందుకు వెళ్ళిపోతుంది. ఆ టైంలో వెనకల ఆ మారువేషంలో ఉండే అమ్మవారు ఒక్కసారిగా జగన్మాత స్వరూపాన్ని తీసుకొని, నాయన నీకు నేనున్నాను, నీకేం కావాలో అడుగు అంటు. ఆయన వెనక్కి తిరిగి కూడా చూడకుండా నా చేతిలో నుంచి 4 రొట్టెలు తీసుకున్న దాన్ని నువ్వేమిస్తావు నాకే ఇప్పుడు అంటాడు, నాయన నువ్వు నన్ను భిక్షగత్తి అనుకున్నావు, నేను ఎవరో కాదు, సాక్షాత్ మీ అమ్మను వచ్చిన నిన్ను చూడడానికి. అప్పుడు వెనకలు తిరిగి చూస్తాడు అమ్మవారు. పోయి ఆమె కాళ్ళ మీద దబాలన పడిపోతాడు. మా జగన్మాత ఎంత అదృష్టం నాది, ఈ చోటు శ్మశానం అని తెలిసి కూడా నన్ను చూడడానికి మంగళస్వరూపమైన ఈ రూపాన్ని పెట్టుకొని ఈ శ్మశానంలోకి నా కోసం వచ్చిన నా అంత అదృష్టంతో ఈ సృష్టిలో లేదు అని ఆయన కాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు అమ్మవారు చిన్నగా లేపుతుంది, నాయన ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నీకేం కావాలో కోరుకొని నేను ఇచ్చేస్తాను. అది పరమేశ్వరి స్థాయి దాటినదైనా కూడా ఆయనతో కొట్లాడైనా నీకు ఇచ్చేస్తాను, అంతవరకు నేను. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా ఇక్కడ వరకు అంతా బాగా జరిగిపోయింది, నాకు ఒక్క కోరిక మిగిలిపోయింది, చెప్పు నాయన. అప్పుడు ఆయన అడిగేది ఫస్ట్ కోరిక ఏమంటే, నాకు ఏది దొరికినా ఏమాత్రం సంశయం లేకుండా నలుగురికి పంచే గుణాన్ని నాకు. ఇప్పుడు ఏదైతే పని చేసినానో ఇది శాశ్వతంగా నాలోనే ఉండిపోవాలి. ఆ గుణం ఉన్నందుకు నువ్వు నాకు ఈరోజు సాక్షాత్కారం ఇచ్చినావు. ఆ గుణం లేదు అంటే నువ్వు వచ్చేదానికి కాదు. అంటే నీ సాక్షాత్కారాన్ని నాకు ఇచ్చిన ఈ గుణం ఏదైతే ఉందో ఇది శాశ్వతంగా నేను చచ్చేంత వరకు నా బ్లడ్లో కలిసిపోవాలా. అంటే ఒక మంచి వస్తువు, చెడ్డ వస్తువు, పెద్దదో చిన్నదో నా చేతికి దొరికితే ఏమాత్రం ఆలోచన లేకుండా నలుగురికి పంచే పెద్ద గుణాన్ని నాకు ఇయ్యండి. ఇక రెండో కోరికగా, ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఈ నా మనసు చెదరకుండా దీనికి కట్టుబడి ఉండేలాగా దృఢమైన మనస్సుని ఇవ్వాలి. అప్పుడు ఆమె అంటుంది, నాయన నీ గురించి నేను పైన అడిగితే ఆయన అక్కడే సర్టిఫికేట్ ఇచ్చేసినాడు, నాకు తెలిసి వాడి గురించి నువ్వు కావాలంటే పరీక్ష చేసుకొని పంపించాడు, పరీక్ష సఫలమైపోయింది, నీలాంటి మహానుభావుడైన భక్తుని నేను కూడా గర్వంతో వెళ్తున్నానని చెప్పేసి జగన్మాత అక్కడి నుంచి అంతర్ధానమైపోతుంది. ఇటువంటి యోగులు ఋషులు ఎంతోమంది ఉండే భరతఖండం చాలా పవిత్రమైనది. అటువంటి చోట పుట్టడం మన పుణ్యం. అందుకే వివేకానందుల వారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఎక్కడికి పోయినా కూడా ఈ మొత్తం ప్రపంచమంతా ఒక ఇల్లు అయితే అందులో పూజా గది నా భారతదేశం అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఏ స్థానానికైనా ఒక అంటు ముట్ట అనేది ఉంటుంది, ఒక పూజా గదికి ఎప్పటికీ అంటు ముట్ట అనేది రాకూడదు. అలాగా ఈ ప్రపంచం మొత్తానికి నా భారతదేశం ఒక పూజా గది లాంటి పవిత్రమైన స్థలం అని వివేకానందుల వారు ఎన్నోసార్లు చెప్పారు. ఇక మనకి కొన్ని విషయాల్లో కొన్ని సూక్ష్మాలు ఖచ్చితంగా తెలవాలి ఈ కాలంలో. ఒకటి, పెద్దలు చెప్పేది ఏమంటే, మనం అందరిలో ఉన్నప్పుడు మన చూపుని నియంత్రణ చేసుకోవాలి. ఇంతమంది ఉన్నారు, నేను ఎక్కడ చూడాలనేది కూడా నాకు అవగాహన ఉండాలా. ఈ నలుగురిలో అంటే అందరిలో ఉన్నప్పుడు నీ చూపుని నియంత్రణ చేసుకోవాలా, నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటని నియంత్రణ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఒక మాట పడిందా నలుగురు సాక్షులుగా ఉంటారు, ఆ మాట తప్పడానికి లేదు. అందుకే నలుగురిలో ఉన్నప్పుడు నీ మాట నియంత్రణ పాటించాలా. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనని నియంత్రించుకోగలగాలి. నీ ఆలోచన వెళ్ళి తలలు వేస్తుంటుంది, కళ్ళు తాగిన పోతిలాగా ఎత్తుతూ ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు నీవు నీ మనసుని ఎవరైతే నియంత్రణ చేసుకోగలుగుతారో, ఈ 3 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాడు ఈ భూమండలంలో పరమ మేధావి అని శాస్త్రం చెప్తుంది. ఇవి మనం చేయగలగాల. జీవితంలో ఆచరించగలిగితే వీటంతటి మంచి సలహాలు ఇంకొకటి ఉండవు. ఇక మనకి ఒక సామెత ఉంటుంది, ఎప్పుడు కుండ బద్దలు కొట్టడం అనే మాట ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా నిక్కచ్చిగా ఒక మాటని చెప్పేస్తే ఆ మనిషి కుండ బద్దలు కొట్టేట్లే చెప్తాడప్ప అంటాం. అసలు కుండ బద్దలు కొట్టడం అనే మాట ఎందుకు వచ్చింది, అది సామెతగా ఎందుకు మారింది? ఒకసారి ఒక తండ్రి 60-70 సంవత్సరాల మధ్య ఉండే ఒక తండ్రి తన కొడుకు 25 ఏళ్ల కొడుకు ప్రమాదవశాత్తు చనిపోతాడు. పోయిన తర్వాత ఆయన ఉత్తర క్రియలు చేయడానికి
ఆయనకి ఇంకొక కొడుకు కూడా లేదు కాబట్టి ఆయనే చేయాల్సింది ఖచ్చితంగా వచ్చేసి ఆ ఉత్తర క్రియల కోసం నిలబడతాడు. అక్కడ బాగా చూడండి, ఒక మనిషి ప్రాణం వదిలిన తర్వాత దేహం నుంచి ఈ జీవం ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో అది నిరంతరం మళ్ళీ ప్రాణంలోకి దూగేకి చాలా ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల 2 వేళ్లకి ఒక దాంట్లో కట్టేస్తారు. దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఏమంటే ఒక్కొక్కసారి బతకాలన్న భావన ఏం చేసేస్తుందంటే ఆ ప్రేతాన్ని ఆ దేహంలోకి మళ్ళీ ఒకసారి చొప్పించి ఆ దేహాన్ని లేపే ప్రయత్నం చేస్తుంది. అలా లేపినప్పుడు ముందుకి నడవకుండా కానీ బొటన వేలికి దారం పట్టేస్తుంది. అలా దక్షిణ ప్రాంతంలో చాలా చోట్ల చేస్తారు. ఇలాగా ఒక తండ్రి బాగా 70, 60, 70 సంవత్సరాలు ఎవరైతే ఆ టైంలో కొడుకు తన్ని చూసుకోవాలో అదే టైంలో కొడుకు పోయిన తర్వాత ఆయనకి చాలా బాధ అయిపోతుంది. అక్కడ ఆయన అంత్యక్రియల కోసం మొత్తం చితిని పేర్చి ఆ దేహాన్ని అక్కడ వేసి ఆయన తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క తిరిగే కొద్దీ ఆ కుర్రాడికి ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చినప్పుడంతా మళ్ళీ దేహంలోకి వెళ్ళాలని ఆ తాపత్రయం ఎక్కువైపోతుంది. అక్కడ ఆయన ఒక్కొక్క చుట్టు తిరగడం, ఒక్కొక్క చుట్టుకి కుండకి ఒక మేకుతో కొట్టడం, ఆ నీళ్లు దారగా కిందికి కారణం, మళ్ళీ 2వ చుట్టు, మళ్ళీ 3వ చుట్టు, ఇలా 3 చుట్లు అయిపోయిన తర్వాత ఆ కుండని కిందికి వదిలేస్తారు. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. కుండ ఎప్పుడైతే బద్దలైపోతుందో అప్పుడు తండ్రి కొడుకు ఆత్మగా ఉండే కొడుకుతో ఈ విధంగా చెప్పినట్లు సంకేతం ఏమంటే, ఒరే నాయనా, ఈ 3 గుణాలకు అతీతంగా అంటే తామస, రాజస, సాత్విక గుణాలకు అతీతంగా నువ్వు ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నావు. ఈ కుండ అనే దేహాన్ని ధరించి నువ్వు ఉన్నావు. దీని లోపల జల రూపంలో ఆత్మస్వరూపంగా నువ్వు ఉన్నావు. ఈరోజు ఆ ఆత్మని నీ దేహం నుంచి బయటికి పంపించేస్తున్నా అని చెప్పేసి ఒక్కొక్క బొక్క కొట్టిన కొద్దీ ఆ నీళ్లు దారగా కిందికి పోవడం వల్ల ఆత్మ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందని సింబాలిక్గా చెప్పడానికి ఆ తండ్రి తన కొడుక్కి చెప్పే విషయమై ఈ కుండ బద్దలు కొట్టి చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు ఆత్మ చాలా బాధపడుతుంది. అరే, నేను చూసుకోవాల్సిన ఈ వయసులో నా తండ్రి ఒంటరిగా మిగిలిపోయినాడే అని. కానీ ఆ తండ్రి ఖచ్చితంగా కుండను బద్దలు కొట్టిన తర్వాత ఈ దేహం భూమిలో కలిసిపోతుంది, అంటే కట్టెకి కాలిపోతుంది, ఈ ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని కొడుకుకి ఖచ్చితంగా తాత్వికంగా చెప్తాడు. కాబట్టి ఏదైనా ఖచ్చితంగా చెప్పే విషయం వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం అనే మాట అక్కడి నుంచి మనకు మొదలైంది. జీవిత పోరాటం చేసే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి బలం ఎటువంటిది అనేది ఒక చిన్న ఉదాహరణ. ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంటుంది. ఆ కార్యక్రమానికి కొన్ని వందల మంది వచ్చి ఆ కార్యక్రమంలో హాజరై ఉంటారు. అందులో ఒక షో ఉంటుంది. ఆ రోజు ఒకటి బలవంతుడిని ఒక 2-3 పిలిపించింటారు, అంటే షో కోసం. అంటే వాళ్ళు పెద్ద ఐరన్ రాడ్ని బెండ్ చేయడము అటువంటి. అలాగా వాళ్ళ షో అయిపోయిన తర్వాత కింద జనాల్లో అందరు కూర్చొని ఆసక్తిగా చూస్తుంటారు ఆ సన్నివేశాన్ని. ఒక మంచి పైల్వాన్ వస్తాడు స్టేజ్ మీదకి వచ్చి. ఆయన ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని కట్ చేసేసి బాగా పిండేస్తాడు. పిండి ఎండిపోతే అయిపోయేదేమో ఆయన ఒక మాట అంటాడు, నేను ఈ నిమ్మకాయని చాలా బలంగా నిమ్మేసాను, అంటే ఇంకొకసారి పిసికితే తోలు కూడా కట్ అయిపోతుంది, అంత బలంగా నేను ఈ నిమ్మకాయని పిండేశాను. ఇప్పుడు కనుక ఈ నిమ్మ చెక్కలో నుంచి ఎవరైనా ఒక్క చినుకు లేదా ఒక్క చుక్క నిమ్మరసాన్ని తీస్తే పర్సనల్గా నేను 1 లక్ష రూపాయలు. అందరూ చూసుకుంటారు. ఆయన పిండిన తర్వాత ఇంకేం మిగిలింది దాంట్లో, వద్దొద్దులే, ఎవరైనా ఉన్నారా అని ఇంకా ఎవరు లేరనే లోపల ఇంకా ధైర్యం ఎక్కువ కదా మనకి. ఇంకెవరు లేదా ఎవరు లేదా. ఒక ఆయన పాపం సన్నటి వ్యక్తి, 50 సంవత్సరాలు, మధ్య వయస్కుడు, అక్కడికి వచ్చిన తర్వాత మెల్లిగా నడుచుకుంటూ స్టేజ్ వైపుకి రావడం చూస్తారు. ఎవరు వస్తున్నారు దేనికోసం అంటే నేను ప్రయత్నం చేస్తాను అంటారు. నేను ఊపిగా చచ్చిపోయేటట్లు నన్ను ఎందుకు పోతా కూర్చొని ఒక ప్రయత్నం చేసే దాంట్లో తప్పు లేదు కదా. అందరూ అక్కడ ఉండేవాళ్ళు పాపం సమర్థితే పోతానన్నప్పుడు వదలాలి, మీరు ఎట్లా పోరా, ఆయన పోయాన్ని ఎందుకు ఆపుతారు. పాపం అందరు 4 ప్రమేయంతో తీసుకుంటూ స్టేజ్ ఎక్కిస్తారు. అతను ఒక్కసారి ఆ లైట్లో ఆ హంగామా చూసే లోపల కొంచెం నర్వస్ అయిపోతాడు. ఆయన టేబుల్ మీద నిన్ను చెక్క పెట్టింటాడు. పైవానం ఇట్లా పక్కన పెట్టాడు అనమాట, పిండి లేదంటే నిన్ను పిండేస్తాను. అప్పుడు ఆయన చూస్తాడు, అందరికి నమస్కారం చేసి
మెల్లగా తీసుకొని దాన్ని చూసుకుంటాడు, పైన కింద తీసుకొని పట్టుకొని గట్టిగా పిండుతాడు. దాంట్లో 2 చుక్కలు నిమ్మరసం వస్తాయి. అందరూ ఒక్కసారి చూస్తారు. వాడు మాట ఇచ్చేసినాడు, సభా ముందు డబ్బులు ఇవ్వాల్సిందే. అప్పటికప్పుడు మేనేజర్ని పిలుస్తాడు, ఒరే నాయన నా చెక్ తీసుకొని నా చెక్ ఆ 1,00,000 రూపాయలు ఆయనకి గిఫ్ట్గా ఇచ్చేస్తారు. ఫోటోలు గిఫ్టోలు మంచి హంగామా అయిపోతుంది, సోషల్ మీడియాలో మంచి వైరల్ అయిపోతుంది న్యూస్. అదే ఒక బలహీనుడు 2 చుక్కల నిమ్మరసాన్ని పిండినాడు అని హెడ్డింగ్ వచ్చేస్తుంది. అప్పుడు అందరూ చూస్తున్నారు. ఒక యాంగ్జైటీ రిపోర్టర్ వచ్చి ఒక ప్రశ్న వేస్తాడు ఆయన, సార్ 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 ఒక్క నిమిషం, అంతటి బలవంతుడు పిండిన తర్వాత కూడా మీరు 2 చుక్కలు ఎలా పిండగలిగినారంటే, ఏం రాదు బాబు, నేను ఇదే ఊరిలో పార్క్ పక్కన సాయంత్రం పల్లీలు అమ్ముతాను, పల్లీలకి లాస్ట్కి వాళ్ళు ఎంత పోయిలా ఎంత పిండినప్పుడు పిండి అంటుంటారు, కాబట్టి నేను గట్టిగా నిమ్మకాయ పిండుతాను రోజు, పిండిన తర్వాత ఇంకేమి రాదు దాంట్లో, అది నా పని, అందుకే గట్టిగా పిండాను. అంటే ఒక శ్రమజీవిని డీప్ అనే బలవంతుడు ఈ సృష్టిలో వేదన చెప్పడానికి ఈ కథను మనం ఉదాహరణగా తీసుకోవాలా. మనం మిడిల్ క్లాస్లోనే మనకి సూపర్ మ్యాన్లు ఉన్నారు, ఐరన్ మ్యాన్లు ఉన్నారు, ఇంకా ఏమి మ్యాన్లు కావాలి, మమ్మల్ని అంతా నడిపేది మాత్రం మనమానే. అలాగా ఇంకొక చిన్న టాపిక్ చెప్పి ముగిద్దాము. మనకి సృష్టిలో అందరూ భిన్నం, ఒక్క ఆడది భిన్నం. ఆడవాళ్ళు వాళ్ళకుండే ఓపిక మనకు లేదు, వాళ్ళకుండే సహనం మనకు లేదు, వాళ్ళకుండే కోపం మనకు లేదు, వాళ్ళు పట్టుకున్నారంటే వదిలే గుణం కూడా మనకు లేదు. వాళ్ళు పట్టుకున్నారంటే ఎదుటి కిందికి వేసేంత వరకు వదలరు. శక్తి స్వరూపం అని అప్పుడు అందుకే పెద్ద పెద్దవాళ్ళు అప్పుడు వాళ్ళకి ట్యాగ్ లైన్ ఇచ్చేసినారు. ఇలాగా వాళ్ళకి కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం మామూలు మనుషులుగానే వాళ్ళని చూస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక సంసారాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నం ఒక్కొక్కసారి మనం ఎంతైనా గుర్తించాల్సిన విషయం. ఒకసారి మనకి మగవాళ్ళకి లేనిది ఆడవాళ్ళకి ఉండేది 2 మెయిన్ డిఫరెన్స్. ఒకటి శరీరాకృతి అయితే, 2 నెలసరి. మగవాడికి లేనిది ఆడదానికి ఉండేది ఇది భగవంతుడు సృష్టి మొదలైనప్పటి నుంచి ఉంది. ఇప్పటికీ సిక్కిం గౌహతిలోని అమ్మవారి కామాఖ్యాదేవి ఆలయంలో ఇప్పటికీ నెలకి 3 రోజులకి అక్కడ రక్తస్రావం జరుగుతుంది. ఆ 3 రోజులు దేవాలయాన్ని మూసేసి మళ్ళీ 3 రోజుల తర్వాత తీసి సంప్రోక్షణ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఇటువంటి ఆడదానికి సృష్టిలో ఒక కష్టం పెట్టినాడు భగవంతుడు. ఏది అంటే ప్రసవం. ఆమె ఎంత బాధపడుతుందంటే, ప్రసవ వేదన పడుతుంది అంటే, ఇంకొకసారి అసలు సంసారమే వద్దనే స్థాయికి వెళ్ళిపోతుంది. ఆ బాధని తట్టుకోలేక ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డని బయటికి తెస్తుంది. చాలా సందర్భాల్లో బిడ్డని బయటికి తెచ్చి తల్లి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా చూస్తాం. మరి ఇంత కఠినమైన చర్య ఎలా వచ్చింది అంటే, దానికి ఒక చిన్న కథ చెప్తుంది మన శాస్త్రం. ఒకసారి ఒక ఆవు నిండు గర్భిణంతో ఉంటుంది. అది వెళుతూ ఉండగా సడన్గా దానికి కడుపులో యాక్షన్ మొదలైపోతుంది. ఇక బిడ్డని కింద జారండి చేయాలా, ఒక దగ్గర చూసుకొని ఒక చోటు ఆ బిడ్డని కడుపులో నుంచి జారండి చేస్తారు. దీన్ని చూస్తూ ఒక మహిళ ఎదురుగా నిలబడింది. అది బిడ్డని చూసుకున్న తర్వాత, కాన్పైన తర్వాత అదేం చేస్తుందంటే, ఆ ఆడపిల్ల దగ్గరికి వచ్చి ఆ మహిళ దగ్గర అడుగుతున్నారు అన్నమాట, అమ్మ అది ఇప్పుడే భూమి మీద పడింది, దానికి నడక రాదు, దాన్ని తీసి నా వీపు మీదకే వేసేసి నేను దాన్ని ఇంటికి తీసుకెళ్తాను చెప్పి. ఆ తల్లి ఏం చేస్తుందంటే, అబ్బో ఇంత జిగటగా ఉంది, రక్తం ఉంది, నేను ఎలా ముట్టుకోవాలో ఏం లేదు, చాలా అసహ్యంగా ఉంది, నేను దీన్ని ముట్టాను. అప్పుడు ఆవు తన బాధని వెళ్ళబుచ్చుకోవడానికి ఒక శాపం పెడుతుంది. అదేం పెడుతుందంటే, నీవు ఏ జిగురుని చూసి అసహ్యం అనుకుంటున్నావో అది నీ ఒంట్లోనే ఉంది. నీవు ప్రసవించే సమయంలో నువ్వు కూడా ఇటువంటి ప్రసవ వేదననే అనుభవిస్తావు. కాకపోతే నా బిడ్డకి నడవడానికి రాదు, వీపు మీద ఏంటే నువ్వు వేయలేదు కాబట్టి నా బిడ్డ 2 రోజుల్లో నడుస్తాడు, కానీ నీ బిడ్డ 9 నెలలైనా నడవడని ఒక శాపం. అప్పటి నుంచి ఈ ఆడదానికి ప్రసవ వేదన, బిడ్డకి 8-9 నెలల వరకు కాళ్ళు రావు అనే కథ మనకి ప్రచారంలో. ఇంకా మనం జోక్ చెప్పుకొని ఈరోజు ముగిస్తాం. ఇంకా ఒకటి, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే, లేదా మా అప్డేట్స్ కావాలా దేవాలయం అంటే, కేవలం దేవాలయం కంటెంట్ మాత్రమే ఉంటుంది.
ఏ పర్సనల్ విషయాలు ఆ ఛానల్లో అలో చేయబడవు. అడ్మిన్స్ మాత్రమే ఏదైనా సూచనలు ఇవ్వాలంటే ఇవ్వగలరు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు నంబర్ చెప్తారు మా పిల్లలు, దాని కాంటాక్ట్ అయ్యి లాగిన్ అయితే మీరు ఆ ఛానల్లోకి వచ్చేస్తారు. ప్రతిరోజు గుళ్ళో ఏదైనా విశేషాలు ఉన్నా లేదా గుళ్ళో ఏదైనా కార్యక్రమాలు ఉన్నా అందులో మేము లైవ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒకసారి ఒక ఉద్యోగి చాలా భయంకరంగా పనిచేస్తుంటాడు. ఏ రేంజ్లో పనిచేస్తుంటాడంటే ఆయన్ని చూసి ఓనర్కే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఏమరా వీడు నాకంటే ఎక్కువ పనిచేస్తున్నాడు, భయం అయిపోయింది పక్క చూస్తుంటే, వీడేం కొంపదీసి నాకేమైనా పెడుతున్నాడా అని డౌట్ వచ్చి వాడు రాత్రి 9:30-10 అయినా కూడా సీరియల్గా బుక్కులు తీసుకొని ముందుకేసుకొని చేస్తుంటాడు. వీడు వచ్చి చూస్తాడు, ఒక అర్ధగంట నిలబడినా వాడు చూడు ఓనర్, వాడెంత బిజీ ఉంటాడు చూడండి. ఓనర్ వచ్చి నిలబడతాడు, అందరు వెళ్ళిపోయి లాస్ట్కి వాడు వాచ్మెన్ కూడా వెళ్ళిపోతాడు, సార్ నేను వెళ్ళిపోతాను. ఆయనకి ఇంకా ఆ బాధ తట్టుకోలేక వచ్చి ఎదురుగా చైర్లు లాక్కొని సర్వరాన్ని కూర్చుంటాడు. అప్పుడు చూస్తాడు, సార్ మీరు లేసేకపోతాడే పడతాడు. నిన్ను చూస్తే నాకు చాలా బాధపడాలో భయపడాలో అర్థం కావడం లేదా, నువ్వు నేను భయపడే లెవెల్లో పనిచేస్తున్నావు, నాకు భయం అవుతుంది నిన్ను చూస్తాను. అయ్యే ఏం సార్ అంత మాట అంటారు, మీరు నాకు జీతం ఇస్తాను నీ మాత్రం పని చేయకూడదు అంటారు. మరి నాయన నువ్వు చేయి, నాకేం బాధ లేదు, కానీ మరీ ఇంత చేస్తుంటే నాకు భయం అవుతుంది సార్. ఒకటే నేను ఇక్కడ పని చేయడానికి ఒక కారణం ఉంది, నేను ఎవ్వరికి చెప్పలేదు ఈరోజు వరకు, మీరు కూడా ఎవరికి చెప్పకూడదు. చెప్పు సార్, నా భార్య కూడా ఎంప్లాయీ సార్, మేమిద్దరూ ఒకసారి కొట్లాడుకున్నప్పుడు ఒక కండిషన్ పెట్టుకున్నాము, ఎవడు ఇంటికి జల్ది వస్తాడో ఇంటి పనులన్నీ వాడే చేయాలి. అప్పటి నుంచి నేను ఇంటికి జల్ది పోను సార్, రాత్రి 10 గంటల వరకు అయితే ఉండదు. నేను మొగాడిని 11 పోయినా నడుస్తుంది, ఆడపిల్ల అయితే 8-9 లోపల ఇల్లు చెప్తుంది కదా, నేను పోయే లోపల అన్నీ సెట్ అయిపోయింటాను సార్. మన కూడా దీన్ని చూసి ఇంక్రిమెంట్ కూడా ఆయన అవసరం చేస్తాడు ఆ ఎంప్లాయ్. ఇక మీ అందరికీ శిరస్సు